నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా జోగి రమేష్ పంచాయతీ నడుస్తోంది. వాళ్ళ కుటుంబం యొక్క పంచాయతీ నడుస్తోంది. వాళ్ళ కోడలు మేఘన పెట్టినటువంటి గృహహింస కేసు కావచ్చు, ఈ అదనపు కట్నం వరకట్న వేధింపు కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి చర్చ నడుస్తోంది. మీమర్స్ కావచ్చు, సోషల్ మీడియా మొత్తము ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నవాడు ఎవడు అంటే అనవసరంగా పెట్టుకున్నవాడు ఎవ్వడు కూడా బాగుపడినటువంటి చరిత్రలో లేదు. ఇప్పుడు ఈ కత్తి మహేష్, ఈ రావణ్ ఇట్లాంటి వాళ్ళు కాదు, రాజకీయ నాయకులే చూసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకోండి, కార్లు మార్చినట్లు మారుస్తాడు, నాలుగు పెళ్ళాలను మారుస్తాడని చెప్పిందని అన్నాడు, అడ్రస్ లేకుండా ఎటో పోయాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారో వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ గేటు కాదు కదా, అసెంబ్లీ బాత్రూమ్ గేటు కూడా లేకుండా వెళ్ళిపోయారు. సో అడ్రస్ లేరు. ఒకే ఒక్క బొత్స సత్యనారాయణ, ఆయన పెద్దగా మాట్లాడు, ఎక్కువగా మరీ వ్యక్తిగతంగా మాట్లాడు కాబట్టి ఆయన ఏదో ఎమ్మెల్సీ అయ్యి ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నట్లున్నాడు. సో మిగతా మొత్తం బ్యాచ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు 2029లో కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే కనపడడం లేదు. సో ఈ జోగి రమేష్ విషయానికి వస్తే అనవసరంగా అసలు జోగి రమేష్ అనే వ్యక్తి ఒక అతను రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడని కూడా పవన్ కళ్యాణ్కి తెలిసినో లేదో కనీసం పట్టించుకోడు. అలాంటి వ్యక్తి మీద ఈ జోగి రమేష్ ఏమన్నాడు, పిచ్చి కుక్క అని జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే ఆయన కంట్లో ఆనందం చూడడానికి, లేదంటే తిడితే ఏదైనా, అప్పటికే మంత్రి అయినాడు, ఇతనికి మంత్రి ఎలా అయ్యాడు చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దాడి చేసి జగన్మోహన్ రెడ్డి కంట్లో పడి బీసీ కోటాలో మినిస్టర్ అయినటువంటి వ్యక్తి జోగి రమేష్. ఈయనేదో పెద్ద మాస్ లీడర్ లాగా బిల్డప్ ఇస్తుంటాడు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సో కోడలు కేసు పెట్టింది, ఆ కల్తీ మద్యం కేసు ఏదో ఇరుక్కున్నాడు, ఆ జైలుకు పోయి వచ్చినాడు. సో ఇవన్నీ కూడా మేనేజ్ చేయవచ్చు, అతని దగ్గర విపరీతమైన డబ్బులు ఉంది కాబట్టి. సో న్యాయ వ్యవస్థలో గురించి మనకు తెలిసిందే. సో అవి కేసులు నడుస్తూ ఉంటే, వాయిదాల మీద వాయిదాలు నడుస్తూ ఉంటే ఈయన రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు. కానీ ఈ కేసు ఏదైతే ఉందో, వాళ్ళ కోడలు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో, అసలు వాస్తవంగా జోగి రమేష్ కళ ఏంటంటే ఈయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు, కొడుకుని పెడన ఎమ్మెల్యేగా చూడాలి అనేటువంటి ఒక కళలో ఉండేవాడు. సో మొన్న ఎన్నికల్లో కూడా ఇతను ఎక్కడో వేరే చోట పోటీ చేస్తే వాళ్ళ కొడుక్కి టికెట్ కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏదైతే ఉందో, నేను 50 కోట్లు పెట్టుకుంటా, ఈ నియోజకవర్గానికి 50, అక్కడ ఒక 50 పెట్టుకుంటాను, సో 2 సీట్లు కావాలని చెప్పి ఈయన శతవిధాలా ప్రయత్నించారు. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు మీద కోడలు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ వరకట్నం కేసు కూడా తప్పించుకోవచ్చు, అదేవిధంగా గృహహింస కేసు కూడా అది వాయిదాలకు వెళ్తూ ఉంటే తప్పించుకోవచ్చు, మళ్ళీ రాజకీయాలు చేయొచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఇలాంటివి చేయొచ్చు. కానీ ఆమె కొడుకు మీద చేసినటువంటి నింద ఏదైతే ఉందో అది జీవితాంతం వేటాడి వేధిస్తుంది. అతను సంసార జీవితానికి పనికిరాడని చెప్పి సాక్షాత్తు ఎవరో ఇదేదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలో చేసినటువంటి ఆరోపణలు కాదు, స్వయానా భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య చేయడం వల్ల ఇది ఇప్పట్లో సమసిపోయేటువంటి మచ్చ కాదు. అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా, అతను రాజకీయాల్లో ఒకవేళ రాణించినా కూడా ఈ మచ్చ అనేది అలాగే మిగిలిపోతుంది. సో దేవుడు నోరిచ్చాడు కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడితే, ఆ రోజు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అంత ఘాటుగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే పట్టించుకోలేదు. సో జన సైనికులు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయన మీద ట్రోలింగ్ అయితే చేశారు, ఎదురుదాడి చేశారు, అవంతా జరిగిపోయింది. కానీ ఇతని యొక్క మనస్తత్వం చూడండి. ఇప్పుడు మతం మార్చుకోవడం తప్పు కాదండి. సో జగన్మోహన్ రెడ్డి గారే మతం మార్చుకున్నారు, అది పబ్లిక్గానే తెలుసు, ఆయన చెబుతాడు కూడా. మార్చుకున్నప్పుడు కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఆయన ఓపెన్గానే చెబుతాడు. సో కానీ ఇలాంటి వాళ్ళు, ఈ జోగి రమేష్ చేసినటువంటి నేరం ఏంటంటే, ఒకటి మతం మార్చుకోవడం తప్పు కాదు, మార్చుకున్న మతాన్ని దాచిపెట్టి ఒక హిందూ అమ్మాయి గొంతు కోశారు. సరే పెళ్లి జరిగిపోయింది, వీళ్ళైతే మతం మార్చుకున్నారు, ఒక హిందూ సాంప్రదాయాలు పాటించేటువంటి కోడలి పిల్ల ఇంటికి వస్తే, సరేనమ్మా నీ సాంప్రదాయాలు మీది, మా సాంప్రదాయాలు మాది అని చెప్పి అడ్జస్ట్ అయింటే పోయేది. కానీ అలా చేయలేదు, 3వ ఫ్లోర్కి వెళ్ళమన్నారంట. ఒక అంటరాని వ్యక్తి
వ్యక్తిలాగా చూస్తూ 3వ ఫ్లోర్లో ఆమెకు రూమ్ ఇచ్చి 3వ ఫ్లోర్లో ఆమె అగరబత్తీలు పెట్టుకుంటే ఈ జోగి రమేష్ అనేటువంటి దుర్మార్గుడు కింద నుంచి ఏంటి మన ఇంట్లో శవం వాసన వస్తుంది, తీసేయండి ఫస్ట్ అగరబత్తీలు తీసేయండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్ని డ్రామాలు ఆడాడండి ఆ కల్తీ మద్యం కేసులో. నాకు ఏమీ తెలియదు అని చెప్పి ఆ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి చేతిలో కర్పూరం పెట్టుకొని ఏమి నటించాడు, ఎన్ని ఎక్స్ట్రాలు చేశాడు. అది కనుక చూస్తే ఇతను ఒక ఆది శంకరాచార్యులు మళ్ళా పుట్టాడా హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి. ఇంతలా హిందూ ధర్మాన్ని పాటించి ఆచరించి హిందూ దేవులను గౌరవించే వాళ్ళు ఈ కాలంలో ప్రమాణం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అన్నట్లు ఒక బొట్టు ఒకటి పెట్టుకొని ఎన్ని డ్రామాలు ఆడాడు. ఇవన్నీ ఓట్ల కోసం కాకపోతే ఇప్పుడు మీ కోడలు మొత్తం వచ్చి బట్టలు ఇప్పేసింది, మొత్తము ఈ సమాజానికి మొత్తం తెలిసిపోయింది. సో మతం మార్చుకోవడం తప్పు కాదు. నీ రాజకీయాల కోసం మార్చుకున్నావో, లేకపోతే వ్యాపారాల కోసం మార్చుకున్నావో, లేకపోతే నీకు నిజంగా నచ్చే మార్చుకున్నావో, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు మార్చుకున్నటువంటి విషయాన్ని దాచిపెట్టి ఆ పిల్ల యొక్క గొంతు, ఆ ఆడబిడ్డ యొక్క గొంతు కోయడము ఎంతవరకు న్యాయమో ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సరే ఇదంతా కూడా పక్కన పెడితే సరే ఏదో చేశాడు జరిగిపోయింది అనుకుందాం. వరకట్నం అంట. ఆయన రాజీవ్ అనేటువంటి వ్యక్తి, అతన్ని ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజీవ్ ఎవరైతే ఉన్నాడో, మొన్నే అవ్వాల్సింది నాయకుడు, ఆయన అమెరికా నుంచి దిగంగానే ఒక 250 కార్లు పెట్టి పెద్ద గ్రాండ్గా పెడనకు తీసుకుని వెళ్ళడం మనం అందరము చూసాము. సో అతనికి 1.5 కేజీ గోల్డు, 9-10 కేజీలో వెండి, ఆడపడుచుల కట్నం కింద ఎంతో 10 లక్షలు ఎంతో డబ్బులు ఇచ్చి ఇంత ఇచ్చి పెళ్లి చేస్తే ఈయన సంసారం చేయరా నాయన అంటే ఈయన వరకట్న వేధింపులు మొదలుపెట్టాడు. సో ఇప్పుడు ఇదేదో ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గొడవలు కాదు. సో ఆ అమ్మాయి చెప్పినటువంటి, ఆ కోడలు పిల్ల చెప్పినటువంటి విషయానికి వస్తే మొదటి రోజు నుంచే, పెళ్ళైనటువంటి మొదటి రోజు నుంచే, అంటే మనము ఒక సినిమా చూసాము మహేష్ బాబుది అనుకుంటా, ఆ అర్జున్ అనేటువంటి సినిమాలో వాళ్ళిద్దరు పని ఏంటంటే, అత్త కోడల పని ఏంటంటే కోడల్ని ఎలా చంపడం అని చెప్పి అదే ప్లాన్లు వేసుకుంటా స్కెచ్లు వేసుకుంటా తిరుగుతూ ఉంటారు. సో అదే సీన్లను రీక్రియేట్ చేశారు, ఈ జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో రీక్రియేట్ చేశారు. మీకు గుర్తుందో లేదో, సో ప్రమాణం చేయడమే కాదు, వీళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబు దాడి అని చెప్పి పెద్ద ఎత్తున అప్పట్లో ఇన్ని చేశాడు, ఎవరు చేశారో అది పక్కన పెడితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేయించుకున్నాడు. సో ఆ పెట్రోల్ బాంబు దాడి ఇంటి మీద జరిగినప్పుడు కోడల పిల్ల ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంది? ఆమె ప్రాణం గట్టిది కాబట్టి ఆ రోజు ఆమె ఇంట్లో లేదు. అంటే దిండు పెట్టి చంపాలని చూశారంట, మిద్దిపై నుంచి తోసేయాలని చూశారంట, గోవాకు తీసుకెళ్ళి అక్కడెక్కడో బోట్లో నుంచి కింద తోసేయాలని చూశారంట. వాళ్ళ కొడుకు సంసారం చేయరా అంటే ప్రతిరోజు టార్చర్ పెట్టేవాడు, కొడతాడు, తిడతాడు, ఎప్పుడు చూసినా ఫోన్ నొక్కుంటా ఉంటాడు. సరే ఎప్పుడు చూసినా ఫోన్ నొక్కుంటానంటే రాజకీయ నాయకుడు అనుకోండి, బిజీగా ఉన్నాడు అనుకోండి, 2 గంటలకు కూడా కనీసము మొదటి రోజు రాత్రి నుంచే ఇతను తేడాగా ప్రవర్తించడము ఆమె గమనించి విసిగిపోయి, అయినప్పటికీ కూడా వాళ్ళు సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టి సో అడ్జస్ట్ అవ్వాలనేటువంటి పెద్ద మనసుతో పెద్దలు పంచాయతీ చేస్తే మళ్ళా ఇంటికి వెళ్తే మళ్ళా కూడా ఇదే టార్చరు. సో మొగుడేమో అట్లా, అత్తామామేమో ఇట్లా ఎప్పుడు చంపేద్దామని చూస్తుంటారు. సో నరకమ అనుభవించినటువంటి మేఘన ఆ టార్చర్ భరించలేకుండా మేఘన వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. గృహహింస వరకట్న వేధింపుల కింద కేసు పెట్టడం జరిగింది. మొత్తం 11 పేజీలు ఇస్తే ఆ 11 పేజీల్లో 11 మంది మీద కేసు అయితే పెట్టడం జరిగింది. ఒకరు కాదు, ఇంట్లో ఉన్నటువంటి బంధువులతో సహా పాపం ఆ మేఘన అనేటువంటి ఆ అమ్మాయిని వేధించడం. అదేవిధంగా వరకట్నం ఇంకా 5 కోట్లు కావాలంట. బాగానే సంపాదించావు కదా, కల్తీ మద్యంలో సంపాదించావు, అక్కడ అగ్రిగోల్డ్ భూములు కొట్టేశావు, పేర్లు మార్చి కొట్టేశావు, అదేవిధంగా దందాలు చేశావు, సెటిల్మెంట్లు చేశావు. అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి దందాలు మీ సొంత పార్టీ వాళ్ళే తట్టుకోలేకే కదా మనల్ని నియోజకవర్గం నుంచి తరిమేసింది, పక్క నియోజకవర్గంలో పోటీ చేయనిచ్చింది. ఇప్పుడు చర్చ అంతా ఆయన వరకట్నం కోసం వేధించాడా లేకపోతే గృహహింస చేశాడని కాదు, మతం మార్చుకున్న తర్వాత ఆ మతం మార్చుకున్నటువంటి మతాన్ని దాచిపెట్టి ఒక హిందూ అమ్మాయిని ఎందుకు మోసం చేశావు? నువ్వు చేసినటువంటి ఈ నీచమైనటువంటి పనులను నువ్వు మార్చుకున్నటువంటి మతానికి సంబంధించినటువంటి జీసస్ కాపాడలేకపోయాడు. నువ్వు వెళ్ళి పెద్ద వీర హిందువులాగా అక్కడ పోయి ప్రమాణం చేస్తే దుర్గమ్మ కన్నెర్ర చేసింది, మొత్తం మీ కుటుంబం యొక్క బండారం మొత్తం బయటపడింది. కోడలే వచ్చి మొత్తం
మీ కుటుంబం బండారం మొత్తం బయటపెట్టింది. ఇప్పుడేం చెప్తావు? ఒక బీసీ బిడ్డను ఒక 5 కోట్ల రూపాయలు అదనంగా కట్నం అడిగితే తప్పేంటండి అంటావా? లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర ప్రెస్ మీట్ పెట్టించి ఏందండి తప్పు, పిల్లాడు రాజీవ్ ఒక 5 కోట్ల రూపాయల ఖర్చులకి డబ్బులు అడిగితే తప్పేంటి అని ప్రెస్ మీట్ పెట్టిస్తావా? ఏంది పెట్టిస్తావు? మొత్తం అడ్డంగా దొరికిపోయావు. అందుకే చెప్పేది, సో ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా సంబంధం లేకుండా మాట్లాడితే ఏమవుతుందంటే ఇట్లాగైతుంది. ప్రభువు హ్యాండ్ ఇస్తాడు, దుర్గమ్మ కన్నెర్ర చేస్తుంది.